ప్యాంక్రియాటిక్ గ్రంథి అనేది మన డైజెస్టివ్ ట్రాక్ట్కి ప్యాంక్రియాటిక్ జ్యూస్ని సప్లై చేసే గ్లాండ్. గ్లాండ్ సైజ్ చూస్తే చిన్నగానే ఉంటుంది కానీ చాలా ఇంపార్టెంట్ గ్లాండ్. ఎందుకంటే అన్ని ఎంజైమ్స్ ఉంటాయి దాంట్లో, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ అన్నీ డైజెస్ట్ చేయగలిగే చాలా పవర్ఫుల్ ఆర్గాన్ అది. దాంట్లో క్యాన్సర్ వచ్చినప్పుడు ఏంటంటే హెడ్, బాడీ, టేల్ అంటారు, 3 భాగాలు ఉంటాయి దీనికి. హెడ్లో వచ్చినప్పుడు ఏంటంటే జాండీస్ వస్తుంది. మనం ఊర్లలో ప్రతి జాండీసు పసరమంతో తగ్గిపోద్దని అనుకొని బాగా డిలే చేస్తూ ఉంటారు. దీన్ని సర్జికల్ జాండీస్ అంటారు. సర్జికల్ జాండీస్ అనేది సర్జరీ వల్లనే క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. ఉట్టి పసరమందునే నమ్మడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. సో ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చినప్పుడు కొంతమందికి బాగా అడ్వాన్స్ అయినప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది. బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు జనరల్గా ఇది ఆపరేషన్ అవకాశం వీలుపడే అవకాశం తగ్గిపోతుంది. జాండీస్ స్టేజ్లో మనం డిటెక్ట్ చేసుకోగలిగితే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఆపరేషన్ చేసి లేకపోతే ముందు కీమోథెరపీ కానీ అప్పుడప్పుడు రేడియేషన్ థెరపీ ఇచ్చి కానీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఆపరేషన్లు బాగా మేజర్ ఆపరేషన్లు ఉంటాయి కాబట్టి ఆ రిస్క్ మనం యాక్సెప్ట్ చేసి ఆపరేషన్ చేయించుకోవాలి. బాడీ టేల్లో వచ్చినప్పుడు ఏంటంటే జాండీస్ రాదు, అక్కడ మనకు అడ్వాన్స్ అయిపోయే అవకాశం ఉంటుంది. కొంచెం బ్యాక్ పెయిన్ కానీ కొంచెం డిస్కంఫర్ట్ కానీ మనకి కంటిన్యూస్గా మందులు వాడుతున్న యాంటాసిడ్స్, పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. అవి ఓ 10-15 రోజులు వాడిన తర్వాత తగ్గకపోతే తప్పకుండా సిటీ స్కాన్ అబ్డమెన్ చేయించుకోవాలి. సిటీ స్కాన్ అనేది మంచి పరీక్ష, ప్రతి ఊర్లో ఉంది ఈరోజు. చేయించుకుంటే ఈ వ్యాధి తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది. అంటే మనకి వేరే వెస్టర్న్ కంట్రీస్, పాశ్చాత్య దేశాల కంటే మనం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మన దగ్గర చాలా తక్కువ ఉంది, కానీ ఇక్కడ పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ క్యాన్సర్ని తొందరగా డయాగ్నోస్ చేస్తే తప్ప క్యూర్ చేయలేము. తొందరగా డయాగ్నోస్ చేయడం అంత సింపుల్ కాదు. ఎందుకంటే అది మనకి పెద్ద పేగు వెనక, స్టమక్ వెనక ఉంటుంది కాబట్టి అంత ఈజీగా మనకు స్కాన్లలో కూడా బయటపడదు. అర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ చేయడం కష్టం, అడ్వాన్స్ స్టేజ్ని ట్రీట్ చేయడం కష్టం. కాబట్టి మనం అలర్ట్గా ఉండాలి. చిన్న సిమ్టమ్ అయినా తగ్గకపోతే ఎండోస్కోపీ లేకపోతే సిటీ స్కాను చేయించుకోవాలి.